friends, this is Mahesh kanugula. You are watching Tech and Rides. Welcome back to our channel friends. ఈరోజు అయితే నేను మస్తు యాంగ్జైటీగా ఉన్నా, ఎందుకంటే మంచి ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నాను. అది ఎప్పుడెప్పుడు అన్ప్యాక్ చేద్దామని చూస్తున్నా. ప్రోడక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నాకు ఎప్పటి నుంచో మంచి డ్రీమ్ అనమాట, మంచి రైడింగ్ జాకెట్ తీసుకోవాలని. మొత్తానికి అయితే తీసుకున్నాను మోటోటెక్ స్క్రాంబుల్ రైడింగ్ జాకెట్. ఇది వచ్చేసి 6500 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ కాస్ట్. అమెజాన్ నుంచి తీసుకున్నా. నా దగ్గర ఉన్న కొంచెం అమౌంట్కి అమెజాన్ వాళ్ళు కొంచెం క్రెడిట్ ఇస్తే రెండు కలిపి మొత్తానికి అయితే జాకెట్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఆ రైడింగ్ జాకెట్ అనేది మనకి ఇప్పుడు డెలివరీ అయింది, దాన్ని అన్ప్యాక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ రైడింగ్ జాకెట్ వచ్చేసి నేను 6500 రూపీస్ పెట్టాను. సో ఇది మనకి కాస్ట్ అనేది పడుతుందా కాదా అనేది అన్ప్యాక్ చేసి ఏమేమి ఇచ్చాడు అనేది చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఇంత ముందైతే తెలియదు రైడింగ్ జాకెట్స్ ఇప్పుడు మనం రైడ్ చేస్తున్నాం, ఇప్పుడు టెక్నాలజీ కొంచెం తెలుసు కాబట్టి. అదే ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే రైడింగ్ జాకెట్స్ 10,000, 6,000, 15,000, 20,000 ఉంటే అసలు ఏముంటుంది దీంట్లో ఇంత కాస్ట్ పెట్టినా అనుకునేటోని. కాకపోతే దాంట్లో ఏమేమి ఇస్తారు, అసలు ఎందుకు అంత కాస్ట్ అనేది అది కూడా చెప్తాను. దీన్ని మనం అన్ప్యాక్ చేసేద్దాం, ఫటాఫటా కట్ చేసి యాంగ్జైటీతో ఉన్నా చూద్దాం అసలు ఏమి ఇచ్చారు లోపల అనేది, ప్యాకింగ్ ఎలా ఉందనేది. కట్ చేసేసా. జాకెట్స్ ఫ్రెండ్స్ ఏదైనా సరే మీకు 3 రకాలు ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రొటెక్షన్ అని. యాక్చువల్లీ లెవెల్ 1 అంటే 5000 లోపు వచ్చేస్తాయి, లెవెల్ 2 అంటే 5000, 10,000 అనుకోండి, లెవెల్ 3 అంటే ఇంకా 10,000 తర్వాత అనమాట. ఇది వచ్చేసి నేను తీసుకుంది లెవెల్ 2 ప్రొటెక్షన్. లెవెల్ 2 మనకు సరిపోతుంది, లెవెల్ 3 అంటే ఇంకా కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. లెవెల్ ఇంకా 5000 కంటే ఒక 1000 రూపీస్ ఎక్కువ వేస్తే మీకు లెవెల్ 2 వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది బిల్ వచ్చేసి మనకి ఎంత ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 6500 వరకు వేశారు, జిఎస్టీ ఇంక్లూడింగ్ జిఎస్టీ. రైడింగ్ జాకెట్స్ అంటే ఫ్రెండ్స్ మంచి కంపెనీస్ బ్రాండ్స్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు రైనాక్స్ ఒకటి, మోటోటెక్ ఒకటి, కవాసాకి ఒకటి, వీనామ్, ఆస్ఫాల్ట్ అని ఉంటుంది. ఇవి మంచి కంపెనీస్ ఫ్రెండ్స్. ఇవి దీంట్లో మీరు ఈ బ్రాండ్స్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ రైనాక్స్, మోటోటెక్ అయితే మనకి ఇంకా దాని గురించి చెప్పవసరం లేదు, నెంబర్ 1 బ్రాండ్ అనుకోండి ఫ్రెండ్స్. చూసి కదా రైడింగ్ జాకెట్ బాగా ఇక్కడ లోగోతో వచ్చేస్తుంది, స్క్రాంబుల్ ఎయిర్. వెనకాల వచ్చేసి వీళ్ళు ఒక లోగో వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తం మెష్ మెటీరియల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. సర్టిఫైడ్ ప్రోడక్ట్ అంటే ఇది దీంట్లో ఉన్న ప్రొటెక్టర్స్ అనేవి అన్ని సర్టిఫైడ్ తోటి కంపెనీ సర్టిఫైడ్ అయ్యి వచ్చినాయి అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను బ్లూ విత్ బ్లాక్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మనకి 6 or 7 కలర్స్ వస్తుంది. 6 or 7 కలర్స్ అంటే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్, మ్యాక్సిమం గ్రే, బ్లాక్, ఎల్లో, మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోండి. నెక్ దగ్గర కూడా వీళ్ళు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఇచ్చారు చూడండి. ఇంకా హ్యాండ్స్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ కోసం 2 ట్యాగ్స్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు షోల్డర్స్ దగ్గర, ఇక్కడ మన హ్యాండ్ దగ్గర, షోల్డర్ దగ్గర. ఇంకోటి వచ్చేసి వీళ్ళు ఇచ్చిన జిప్ పైన మన జిప్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్. మోటోటెక్ అని దీని మీద బ్రాండ్ లోగో నేమ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి బ్రాండ్ లోగో నేమ్ వచ్చేసింది. ఇంకా ఉల్టా తిప్పితే ఫ్రెండ్స్, ఇక్కడ కింద నడుము దగ్గర మోటోటెక్ అని వీళ్ళ లోగో వచ్చేసింది. ఇవి వచ్చేసి 2 రిఫ్లెక్టర్స్ ఫ్రెండ్స్, రేడియం రిఫ్లెక్టర్ అనుకోండి. చీకట్లో మన బండి మీద వెళ్తుంటే కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది మోటోటెక్ అనేది, ఇది కూడా అనేది. ఇంకొచ్చేసి ఓపెన్ చేద్దాం. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ నేను చెప్పిన కదా అసలు ఎందుకు ఇంత కాస్ట్ పెడతాం అంటే, రైడింగ్ జాకెట్స్కి మెయిన్ మనం రైడింగ్స్కి వెళ్ళేటప్పుడు, రేసెస్కి వెళ్ళేటప్పుడు మన ఒక సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సేఫ్టీ ఇంపార్టెంట్ అంటే ఏదో మనం మామూలు జాకెట్స్ వెళ్తే దాంట్లో ప్రొటెక్షన్ అని ఉంది. దీంట్లో ఏంటంటే మన బ్యాక్కి, మన షోల్డర్స్కి, మన ఒక హ్యాండ్కి ప్రొటెక్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. దానికోసమే ఇంత కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి జాకెట్స్ అనేటివి. ఇంకేంటంటే ఈ 3 టైప్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మెయిన్ జాకెట్ వస్తుంది, లోపల వచ్చేసి థర్మల్ లైన్ అంటారు. అంటే థర్మల్ లైన్ అంటే మనం వింటర్లో చలి పెట్టకోకుండా మనకి వామ్గా ఉండడానికి మన బాడీ ఆ థర్మల్ లైన్ యూజ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి రెయిన్ లైన్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది వచ్చేసి మనం వర్షం వచ్చినప్పుడు వేసుకోవడానికి. ఇంటర్నల్గా ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి థర్మల్ లైన్ అని అనుకోండి, ఇది వింటర్ సీజన్లో మన బాడీని వామ్ ఉంచడానికి ఇది ఇస్తారు. ఇంకోటి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెయిన్ లైనర్, మనము వర్షం నుంచి మనం కాపాడడానికి, మనం ప్రొటెక్ట్ చేయడానికి రెయిన్ కవర్ అనుకోండి. ఇది వచ్చేసి మామూలు జాకెట్ ఫ్రెండ్స్. రెయిన్ లైనర్ ఉంది కదా, ఇవి కూడా మీరు ఇష్టం వచ్చినప్పుడు దీంట్లో పెట్టవచ్చు, అక్కర్లేదనుకుంటే ఒకవేళ రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్ ఉన్నదేమో రెయిన్ లైనర్, బ్లాక్ కలర్ ఉన్నది వచ్చేసి థర్మల్ లైనర్. సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇప్పుడు మనం తీసేసి చూద్దాము.
ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థర్మల్ లైనర్లో మనకు ఒక పాకెట్ వచ్చింది మన ఏమైనా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి. ప్రతి దాంట్లో నాకు తెలిసి ఒక పాకెట్ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే థర్మల్ లైనర్ అయితే రిమూవ్ చేశాను ఫ్రెండ్స్. థర్మల్ లైనర్ పక్కకి పెట్టేద్దాము. ఇలా అయితే రెడ్ కలర్ సింబల్స్ వీళ్ళు మంచి కలర్ కూడా మనకు రిప్రజెంట్ చేశారు ఏదనేది. చూడండి ఫ్రెండ్స్, నా సైజ్ వచ్చేసి 2XL. ఎక్సెల్ యాక్చువల్లీ. ఇంకా ఎప్పుడైనా సరే కొన్ని నేను రివ్యూ చూస్తాను కదా వేరే, దాంట్లో ఎప్పుడైనా వీళ్ళు మనకు చెప్పారనమాట మనకంటే పెద్ద సైజ్ తీసుకోమన్నారు, అందుకనే తీసుకున్నాను. రెయిన్ లైనర్ కూడా మనం రిమూవ్ చేసేద్దాం. రెయిన్ లైనర్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకు బ్లాక్ కలర్ తోటి రిసెంబుల్ చేస్తారు, దానికి అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా వీళ్ళు మనం మంచిగా ఇచ్చారు కలర్స్. సో ఏ కలర్కి డిఫరెన్స్ ఆ కలర్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, రెయిన్ లైనర్ కూడా రిమూవ్ చేసేసాను. ఓన్లీ జాకెట్ ఒకటి నా చేతిలో ఉంది ఇప్పుడు. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ జాకెట్. మీరు అవి 2 ఎక్స్ట్రీమ్ కండిషన్లో వాడచ్చు. ఇప్పుడు నార్మల్ ప్రెజెంట్ మామూలు అట్మాస్ఫియర్కి అయితే ఇది ఓకే. ఫస్ట్ వచ్చేసి సర్టిఫైడ్ ఆర్మర్ ప్రొటెక్టర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని చెప్పాను కదా ఆల్రెడీ. వెనకాల బ్యాక్ వచ్చేసి ప్రొటెక్షన్ కోసం మనకు ఇప్పుడు ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనం ఇది రిమూవబుల్ ఫ్రెండ్స్. మనం వల్ల ఒకవేళ వాష్ చేసుకోవాలనుకుంటే వాష్ చేసుకోవచ్చు. ఇలా కనబడుతుంది, బాగుంది. ఇంకొచ్చేసి షోల్డర్ ప్రొటెక్టర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇవి షోల్డర్ ప్రొటెక్టర్స్ ఫ్రెండ్స్. 2 సైడ్స్ ఉంటాయి, అటు ఒకటి ఇటు ఒకటి, రైట్ అండ్ లెఫ్ట్. ఇది కూడా మీకు ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఇలా కనబడుతుంది. ఇది కూడా మంచి రబ్బర్, మంచి మెటీరియల్ ఫ్రెండ్స్. ఇది ఏం కాదు మన జాయింట్స్కి, మంచి ప్రొటెక్షన్, సర్టిఫైడ్ అనమాట. ప్రొటెక్టర్స్ అయితే చూపించాను కదా, ఒకసారి బ్యాగ్ కూడా చూపిస్తాను. బ్యాగ్ కూడా మనకి ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. మన ఒక బ్యాగ్ కూడా ఇలా ప్రొటెక్టర్స్ వచ్చాయి 2. బ్యాగ్ కూడా మంచి కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సింబల్ నాకు చాలా నచ్చింది. నైట్ కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది మొత్తం. వాటి గురించి అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేసుకోవడం ఒకటే ఆలస్యము. వేసుకొని బయటికి వెళ్ళి బండి మీద అలా తిరుగుతూ కొన్ని పోజెస్ మీకు ఇస్తాను, అవి మనం షూట్ చేద్దాం. లెట్స్ గో అవుట్ అండ్ షూట్ ద వీడియో ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ రైడింగ్ జాకెట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. ఎందుకంటే మీ యొక్క సపోర్టే మా ఒక టాలెంట్ని ప్రోత్సహిస్తుంది ముందు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఈ రైడింగ్ జాకెట్ కూడా మీరు కొనాలనుకుంటే ఒకవేళ దీని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనవచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే ఆన్లైన్లో బై చేయండి, బయటొద్దు. ఎందుకంటే మీకు సైజు ఒకవేళ ఫిట్నెస్ ఏమన్నా డ్యామేజ్ ఉన్నా మీరు ఆన్లైన్లో రిటర్న్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. ఇట్స్ లాక్డౌన్ టైం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.